నేను భావిస్తున్నా. ఇదే విషయంపై మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులైన వెంకటస్వామి గారు కూడా లైన్లో వచ్చారు. వెంకటస్వామి గారు, నా మాట వినబడుతుందా అంది మీకు? వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మన గోశాల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు ఒక నెహ్రూ చేసినది ఏదైతే చేశారో 370 ఆర్టికల్ను తీసుకొచ్చారు. కానీ ఒక సుదీర్ఘ కాలంలో అన్ని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్లుగా ఎన్నికైనప్పటికీ ఈరోజు మోదీ ప్రభుత్వం పీడీపీతోని కూడా సమైక్యత కుదిరించుకున్న తర్వాత పీడీపీ వల్ల ఇప్పుడు కానీ ఇదే అంశాన్ని పట్టుకుని 370 ఆర్టికల్ను రిజిస్ట్రేట్ చేస్తామనే నినాదంతోనే అధికారంలో వచ్చిన నేషనల్ కాన్ఫరెన్సే కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పీడీపీ కానివ్వండి, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్లు కానివ్వండి, ఇదైతే చేస్తున్న సమయంలో బీజేపీ అక్కడ వ్యతిరేకిస్తుంది. ఇంకోటి, నిన్న దేశంలో మహారాష్ట్రలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఎత్తి పరిస్థితుల్లో కూడా 370 ఆర్టికల్లు రిజిస్ట్రేట్ చేసేది లేదని గట్టిగా చెప్పారు. ఈ విధానంపై ఇప్పుడు చేస్తున్న ప్రసంగాలపై, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జరుగుతున్న రగడపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటి? వెంకటస్వామి గారు, మీరు చెప్పండి ప్లీజ్. ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా ఉద్దేశంలో 370 ఆర్టికల్ యొక్క కథ ముగిసిపోయింది. దాన్ని మళ్ళీ తోడుకొని ఆ గాయాలను, దాంతో వచ్చినటువంటి పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటిని గెలుక్కోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. దానివల్ల ఒక రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితి ఏర్పడడం తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇలా అది పొలిటిసైజ్ అయ్యింది. పొలిటికల్ మోటోతోటే ఇలా ఎన్సీ అనేటువంటిది ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు అసెంబ్లీ ఫామ్ అయింది. వాళ్ళు ప్రధానంగా ఎన్సీ కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇప్పుడు ప్రయత్నం చేయాల్సింది దాని స్టేట్హుడ్ కోసం, నాట్ ఫర్ ద 370 రిస్టోరేషన్. మేము మా మేనిఫెస్టోలో ఎక్కడ రిస్టోరేషన్ గురించి మేము మాట్లాడలేదు. మేము 370 ఆర్టికల్ రిస్టోరేషన్ మాట్లాడలేదు. మీ వాయిస్ కట్ అయిందండి. ఓకే, వి విల్ గో ఫర్ సమ్ అదర్. కాంగ్రెస్ ఉన్నదనేది తప్పండి. మా మేనిఫెస్టోలో లేదు. అది నేను క్లియర్ చేయదలుచుకున్నాను. నేను కాంగ్రెస్ మేనిఫెస్టో లేనప్పటికీ మీరు ఒక అలయన్స్ గా 370 ఆర్టికల్ వేసుకొని ఒక పార్టీలో ఇప్పుడు అధికారంలో వచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్ తోని మీరు అక్కడ అలయన్స్ గా కుదుర్చుకున్నారు కదా. ఆ నేపథ్యంలో ఒక మాట అడగనా? యా ప్లీజ్. నేను ఒక మాట అడుగుతున్నా. కొన్ని పెద్దల్ని, మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. ఆర్ఎస్ఎస్ పెద్దల్ని, బీజేపీ పెద్దల్ని నేను అడుగుతున్నా. నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేశాను. నేను ఈ దేశంలో బాగా హర్ట్ అయినటువంటి సందర్భం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పీడీపీ తోటి అలయన్స్ చేసుకున్నాం. ఆయాలనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దేశం యొక్క ఇంటిగ్రిటీ అనేటువంటి మాటకు భారతీయ జనతా పార్టీ తిరోధకాలు ఇచ్చిందనేది చాలా స్పష్టం. సో అలయన్స్ లో రాజకీయ అధికారం కోసం, రాజకీయ ఎత్తుగడలో రాజకీయ అధికారం కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతారనే దానికి భారతీయ జనతా పార్టీ అన్నాడు పీడీపీ తోటి పొత్తు పెట్టుకుని. పీడీపీ ఎజెండా ఏంటి సార్? పీడీపీ ఎజెండా సపరేట్ కాశ్మీర్ అనేటువంటిది, కాశ్మీర్ దేశంగానే ఉండాలనేది పీడీపీ ఎజెండా. అట్లాంటి దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాంతో భారతీయ జనతా పార్టీ, అఖండ భారత్ మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుందని. కాబట్టి ఇవి కేవలము ఆయా సందర్భాల్లో, ఎలక్షన్స్కి వచ్చినటువంటి సందర్భాల్లో కొద్ది అడ్జస్ట్మెంట్స్ లో, అది ప్రీ కూడా కాదు, ఆఫ్టర్ ద ఎలక్షన్ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ప్రీ ఎలక్షన్ పొత్తు కాదు. మేము కూడా ఇప్పుడు అలయన్స్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ ఒక మేజర్ పార్టీస్ గా వివిధ ప్రాంతీయ పార్టీలతోటి, చిన్న పార్టీలతోటి అలయన్స్ లో వెళ్తున్నాయి. అంత మాత్రాన ఆ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు కాదు. కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద కొన్ని సమ్మతి ఉన్న వాటితో ముందుకెళ్తున్నారు. ఓకే సార్, ఇదే విషయంపై ఇప్పుడు సత్యమూర్తి గారు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ నాయకులు సత్యమూర్తి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే మన